హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూమెంటాస్ ఎగ్జామ్ 360. సో మీ అందరికీ తెలుసు గ్రూప్ 2 ఏపీపీఎస్సికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి 75 మార్కులు ఉన్నాయి. సో ఈ 75 మార్కుల్ని మ్యాక్సిమం ఎట్లా సాధించాలి అనేటటువంటి విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. డెఫినెట్గా మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1 పేపర్లో ఎకనామీ చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సార్ ఎకనామీ ఇంత కష్టంగా ఉంది ఏంటి అని అడిగిన వాళ్ళే తప్ప సార్ ఎకనామీ పేపర్ ఈజీగా ఉన్నది అన్నవాళ్ళు నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ పేపర్స్ ఆఫ్ ఏపీపీఎస్సి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో కూడా ఎకనామీకి సంబంధించిన 75 మార్కులు టఫ్గా రావడానికే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎగ్జామినేషన్ పేపర్లో టఫ్ పేపర్ రావడానికే మనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంత మరి కఠినంగా పేపర్ కనుక 75 మార్కులకి వస్తే ఎలా మనం దీన్ని సాధించాలి? ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఉంది, మనకి తలనొప్పి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. మరి ఎలా దీన్ని మనం పట్టుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ముందుగా సిలబస్ గురించి మీరు కనుక చూస్తే మొత్తంగా మనకి 5 చాప్టర్లు ఇచ్చాడు. ఇందులో మొదటి దాంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీస్ అన్నాడు. యాక్చువల్గా ఇది చాప్టర్ ఒక్కటే, కానీ ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి. మీరు ఇది కనుక చూస్తే దీన్ని ఎలా చదవాలి అని కనుక మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ చదవాలి. జాతీయ ఆదాయము. ఈ జాతీయ ఆదాయంలో మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఈ అంశాలన్నీ వస్తాయి. దాంతోపాటు సెక్టోరల్ ట్రెండ్స్ అన్నాడు. సెక్టోరల్ ట్రెండ్స్ అంటే మనం ఏం చదవాలి? అగ్రికల్చర్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, అదే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఈ సెక్టార్స్ గురించి చదవాలి. ఈ సెక్టార్స్ గురించి మళ్ళీ మనకి సర్వేలో ఎక్కువగా దొరుకుతాయి డీటెయిల్స్. దీంతోపాటు జీడిపికి డెవలప్మెంట్కి, ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే ఇప్పుడు జనరల్గా మనం జీడిపి వర్సెస్ హెచ్డిఐ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని చెప్పొచ్చు. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. దాంతోపాటుగా మనకి ప్లానింగ్ ఇన్ ఇండియా అనేటటువంటిది ఒకటి చెప్పాడు. ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే 1950లో మనకి ప్లానింగ్ కమిషన్ వచ్చింది. 2017లో మనం 12వ పంచవర్ష ప్రణాళికను పూర్తిగా అయిపోయింది. కానీ 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తిగా అవ్వకుండానే 2014లోనే మనము ప్లానింగ్ కమిషన్ తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ను పట్టుకొచ్చాం. అయితే ఈ అంశాలకు సంబంధించి మనకి మొత్తంగా 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఈ 12 పంచవర్ష ప్రణాళికలు ఈ ప్లానింగ్లో ఉంటాయి. సో చాలా అంశాలు ఉంటాయి మనకు అందులో. ప్లానింగ్ 1లో మనకి హరోడ్ దోమర్ మోడల్ ఉంటుంది. ప్లానింగ్ 2 అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మహానోబిస్ మోడల్ గురించి చదువుకుంటాం. అలాగే ఎనర్జీ ప్లాన్ 7th 5 ఇయర్ ప్లాన్ ఉంటుంది. ఇలా రకరకాలు మనకు అందులో స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఏంటి, మధ్యలో ఒకసారి రోలింగ్ ప్లాన్ అనే దాన్ని జనతా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి అంశాలన్నీ ప్లానింగ్లో ఉంటాయి. దీంతోపాటు మనకి ఎల్పిజి రిఫార్మ్స్ 1991, అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్కి దీనికే అంటే ప్లానింగ్ కమిషన్కి రిలేటెడే, ఎందుకంటే దాని స్థానంలోనే కదా నీతి ఆయోగ్ వచ్చింది. అంటే మీరు కరెక్ట్గా చూస్తే చాప్టర్ 1 ఒక చాప్టర్ అయినా అందులో సబ్ చాప్టర్స్ మనకి ఎన్ని ఉన్నాయి? దాదాపుగా 6 ఉన్నాయి. 6 సబ్ చాప్టర్లు ఉన్నాయి. సో కాబట్టి విషయ పరిజ్ఞానం లోతుగా ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే వీటిల్ని రాసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, మీరు ఇక్కడ బాగా చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ చూడండి. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇదో కాన్సెప్ట్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ ఇదొక రెండో కాన్సెప్ట్, గ్రోత్ డెవలప్మెంట్ మూడో కాన్సెప్ట్, ప్లానింగ్ ఇన్ ఇండియా 4, రిఫార్మ్స్ 5, అలాగే నీతి ఆయోగ్ 6. అంటే చాప్టర్ ఒకటే, కానీ అందులో సబ్ చాప్టర్లో 6 ఇచ్చాడు. సో ఈ 6 చాప్టర్ని మీరు కూలంకర్షంగా చదవాలి. చాలామంది నన్ను అడుగుతారు సార్ ఏ పుస్తకాలు చదవాలని. ఏ పుస్తకం కూడా ఒక్క పుస్తకం సరిపోదు, సెలెక్టివ్గా చదువుకోవాలి. సో సిలబస్ పక్కన పెట్టి చదువుతామంటే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆబ్వియస్గా మనకి వేగంగా ఈ సబ్జెక్ట్ని అవగొట్టడానికి కొంతలో కొంత మీకు ఎవరైతే ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తారో వాళ్ళతో మీరు కొంచెం కూర్చోవడం, వాళ్ళు చెప్పిన క్లాసెస్ని ఫాలో అవ్వడం, ఎక్కువగా టెస్ట్ సిరీస్ రాయాలి. అంటే నేషనల్ ఇన్కమ్ ఉందంటే కనీసం మనం దాని మీద ఒక 200 బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నీతి ఆయోగ్ ఉందంటే కనీసం ఒక 50 బిట్లు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ ఉన్నాయంటే ఒక 50 బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఎక్కువగా మీరు ప్రాక్టీస్ మీద ఫోకస్ పెడితే ఏ బిట్ ఇచ్చినా కూడా మీరు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ 75 మార్కులు సాధించడానికి చాలామంది బిట్స్ బట్టి కొట్టేస్తుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 100 బిట్లు చదివారనుకోండి, వాడు 101 బిట్ ఇచ్చాడు అనుకోండి, పోతారు కదా. అట్లా కాకుండా విషయ పరిజ్ఞానాన్ని ముందు కనుక మీరు అర్థం చేసుకుంటే
వాడు ఏ బిట్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సో నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ముందు కంటెంట్ బాగా లోతుగా నేర్చుకోండి, దానివల్ల మీరు ఏ బిట్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అలా మనం ఆల్రెడీ కొన్ని డెమో క్లాసెస్ ఇవి కూడా పెట్టాము. సో అందులో మీరు చూస్తే దీని గురించి నేను కంప్లీట్ విషయాలు చెప్పాను. అలాగే సెకండ్ చాప్టర్ మనం కనుక చూస్తే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఇది యాక్చువల్గా చివరిలో ఇవ్వాలి, కానీ మధ్యలో ఇచ్చాడు. బట్ ఎనీవే మనం ఒకసారి చూద్దాం. మనీ సప్లైకి సంబంధించి మనకి ఆర్బీఐ చాలా అంశాలు చెప్తుంది. ఎంఓ, M1, M2, M3, M4 మనీ సప్లై అనే అంశాల గురించి చెప్తుంది. సో అదే మనకి జనరల్గా మానిటరీ పాలసీ అనేటటువంటి విషయాల్లో చెప్తాం. అంటే మనీ సప్లై అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ అని అనుకుంటే మీరు సబ్ కాంపోనెంట్, చాప్టర్ ఏం కాదు, కాంపోనెంట్ అంతే. మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానము, ఇది ఒక చాప్టర్ కాదు, కాంపోనెంట్ అది కూడా. అలాగే భారతదేశంలో బ్యాంకింగ్ రంగం ఎలా ఉంది, సో అంటే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ బ్యాంకింగ్ అనేటటువంటిది ఒక సెపరేట్ కాంపోనెంట్. మళ్ళీ దాంతోపాటుగా మనకి ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఇచ్చాడు, ద్రవ్యోల్బణము. ఈ ద్రవ్యోల్బణం కంప్లీట్గా సెపరేట్ చాప్టర్. అలాగే ఇండియాస్ ఫిస్కల్ పాలసీ అన్నాడు. ఇండియాస్ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, ఇదంతా కూడా మానిటరీ ఆస్పెక్ట్. ఫిస్కల్ అనగానే మనకి బడ్జెట్ అంశంలోకి వెళ్తుంది. అంటే పబ్లిక్ ఫినాన్స్ అని మనకు ఒక చాప్టర్ ఉంటుంది. ఈ పబ్లిక్ ఫినాన్స్ని కొన్ని చోట్ల ఫిస్కల్ పాలసీతో కలిపేసి కూడా చాలా పుస్తకాల్లో రాశారు. సో మీరు ఇవి ప్రిపేర్ అవ్వాలి, పబ్లిక్ ఫినాన్స్ అలాగే ఫిస్కల్ పాలసీ. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి FRBM చట్టం 2003 ఉంది. ఈ 2003 FRBM చట్టాన్ని చదవాలి. అలాగే ఇండియా ట్యాక్స్ అండ్ స్ట్రక్చర్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, FDI ఈ అంశాలు ఇచ్చాడు. అంటే ఇండియన్ ట్యాక్సేషన్ స్ట్రక్చర్. ఈ ట్యాక్సేషన్లో మనకి మళ్ళా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎస్పెషల్లీ అందులో మనం చదవాల్సింది GST. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మళ్ళీ సెపరేట్ చాప్టర్. డాలర్తో రూపాయి మార్క్ విలువ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటి చాప్టర్లో ఉంటాయి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చాప్టర్లోనే మనం FDI కూడా చదువుతాం. ఇక్కడ మనకి బడ్జెట్ అనేటటువంటి అంశం వస్తుంది. అంటే ఇక్కడ మనకి 3 భారీ చాప్టర్లు ఇచ్చాడు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చాప్టరే చాలా పెద్దది, ఇది చాప్టర్ 1 అనుకోండి కింద నుంచి. రెండోది ఫిస్కల్ పాలసీ, అంటే బడ్జెట్, ట్యాక్సేషన్ అంశాలు, ఇది 2. ఇది 3. అంటే మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఫారెన్ ట్రేడ్ కూడా మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లోనే వస్తుంది. సో చాప్టర్ 2 అని ఇచ్చి ఇందులో మనకి ఎన్ని ఇచ్చాడు, 3 చాప్టర్లు ఇచ్చాడు. అంటే మొదటి దాంట్లోనేమో 6 చాప్టర్లు ఇచ్చాడు, ఇందులోనేమో 3 చాప్టర్లు ఇచ్చాడు. అంటే 2 చాప్టర్లలో మనకి 9 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మీరు లోతుగా చదివితేనే మీకు మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, చాలామంది ఏం చేస్తున్నారంటే టాపిక్స్ బాగా చదివేస్తున్నారు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడట్లేదు. మీరు ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయని అర్థం చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ ట్రెండ్ అర్థమవుతుంది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవకుండా పుస్తకాలు ఏం చదవాలి, క్లాసులు ఏం వినాలి అంటే మీకు ఎలా అర్థమవుతుంది? సో మీరు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఇంకా 3వ చాప్టర్ మనకి అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకనామీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఈజీ చాప్టర్. మనకి ఫస్ట్ చాప్టర్లో సెక్టోరల్ ట్రెండ్స్ అని ఉంది కదా, అక్కడ చదవకుండా ఇక్కడ చదివితే మీరు ఒక చాప్టర్ని తగ్గించవచ్చు. అంటే అక్కడ 9 చాప్టర్లు మీరు 8 చాప్టర్లు అని అనుకుంటే ఈ 3వది మీకు విడిగా వస్తుంది. సో ఇండియన్ అగ్రికల్చర్ అనేటటువంటి దీంట్లో మనకి క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, సింగిల్ క్రాపింగ్ ప్యాటర్ను, మిక్స్డ్ క్రాపింగ్ ప్యాటర్న్, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, అంటే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, ఇవి ఎక్కువగా మనకి సర్వే, ఎకనామిక్ సర్వేలో మనకి దీనికి సంబంధించి సెపరేట్ చాప్టర్ ఉంది. సో ఈ చాప్టర్ మొత్తం కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయినటువంటి చాప్టర్. సో నేనైతే ఏం చెప్తానంటే వ్యవసాయ రంగానికి బేసిక్స్ కోసం, అంటే మనకి ఇప్పుడు హరిత విప్లవం ఎలా వచ్చింది, భారతదేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ 1920లో ఎలా ఉంది, అలాగే 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అంటాం, అంటే పారిశ్రామిక విధాన తీర్మానం. 1956 ఉంది, 48 ఉంది, 48, 56, 77, 81, 1990. సో ఇవన్నీ చదవాలి. ఇవి బేసిక్ పుస్తకాల్లో ఉంటాయి. వాటితో పాటుగా ఇండియన్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఈ చాప్టర్కి బాగా సూట్ అవుతుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 3rd చాప్టర్ మనకి బాగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశము. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అన్న అడిగితే ఎక్కువగా 3rd చాప్టర్ నుంచి అడుగుతాడు అనమాట. ఇందులో మనకి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి క్రాపింగ్ ప్యాటర్న్స్ విడిగా చదవాలి, ఇది ఒక్కొక్క పుస్తకంలో సెపరేట్ చాప్టర్గా ఇచ్చాడు. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, APMC మార్కెట్స్ అని అంటారు.
ఇది మొత్తం కలిపి ఒకటి. ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్ అగ్రికల్చర్ ప్రాసెసింగ్ పాలసీ ఇన్ ఇండియా అంటే ఎంఎస్పి గురించి. ఇటీవల కాలంలో 2022 కల్లా 1.5 ఇంటూ ఎంఎస్పి చేస్తాము, అలాగే రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. జరగలేదనుకోండి. సో ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్, ఇష్యూ ప్రైసు, డిస్ట్రిబ్యూషను అంటే పీడిఎస్ సిస్టము. సో ఇవన్నీ చదవాలి. చూడండి, అగ్రికల్చర్లో క్రాపింగ్ ప్యాటర్న్స్ చదువుతారు, అలాగే ఏపీఎంసీ మార్కెటింగ్ మండీస్ చదువుతారు. దాంతోపాటుగా అగ్రికల్చర్ ప్రైసింగ్లో ఎంఎస్పి ప్రొక్యూర్మెంటు, పీడిఎస్ సిస్టమ్ గురించి చదువుతారు. దాంతోపాటుగా పారిశ్రామిక రంగానికి సంబంధించి అందులో ఉన్న ఇబ్బందులు చదువుతారు. నూతన పారిశ్రామిక విధానం చదువుతారు, 1991 రిఫార్మ్స్, ఎల్పిజి రిఫార్మ్స్లో కవర్ అవుతుంది అది. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా ఎల్పిజి రిఫార్మ్స్లో కవర్ అవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు తీసేశారు కాబట్టి దీని మీద పెద్దగా ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ ఇండియాలో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద కొన్ని అంశాలను ఇస్తున్నాయి. అలాగే మన భారతదేశంలో పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే దానికి సంబంధించినటువంటి చర్యలు, సర్వీస్ సెక్టార్లో మొత్తం సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంది, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటిది ఎలా ఉంది, అలాగే ఆ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ ఐటీ ఎలా రోల్ ప్లే చేస్తుంది. అంటే మీకు కరెక్ట్గా చూడాలంటే 3 విడిగా చాప్టర్లు ఉన్నాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీసెస్. కానీ అగ్రికల్చర్ చాప్టర్లో మళ్ళీ సబ్ కాంపోనెంట్లు ఉన్నాయి. ఏంటవి? క్రాపింగ్ ప్యాటర్న్ ఒక సబ్ కాంపోనెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్ రెండవ సబ్ కాంపోనెంటు, అగ్రికల్చర్ ప్రైసింగ్ అండ్ పాలసీ ఎంఎస్పీస్, పీడిఎస్ ఇది 3వ సబ్ కాంపోనెంటు. సో అంటే ఇందులో మళ్ళీ 3 సబ్ కాంపోనెంట్లు వస్తాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో పోనీ ఇది రిఫార్మ్స్లో కవర్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్ అని అనుకున్నా, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2 అంటే 3లో మళ్ళీ 5 చాప్టర్లు వచ్చాయి. ఇందాకేమో 8, కొన్ని కవర్ అవుతున్నాయి అంటే 13 చాప్టర్లు వచ్చాయి ఇప్పటికి. మీకు ఆల్మోస్ట్ యూపీఎస్సీ సిలబస్తో సమానంగా ఉంది. యూపీఎస్సీలో 17 చాప్టర్లు ఉంటాయి, ఇక్కడ ఆల్మోస్ట్ 3 చాప్టర్లో మనకి 13 చాప్టర్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ విడిగా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఎకనామీలో మళ్ళీ ఏమన్నాడు? స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకనామీ, జిఎస్డిపి, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టేట్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, డెట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెన్స్, రీసెంట్ ఏపీ బడ్జెట్. అంటే మొత్తంగా మనం ఏపీ బడ్జెట్ చదవాలి, మిగతా అంశాలు చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా ఫ్యాక్చువల్ అంశాల మీద ఎక్కువగా అడుగుతాడు, అంటే మీరు నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియన్ ఎకనామీ 3 చాప్టర్లో ఉంది, 4వ చాప్టర్లో ఏపీ ఎకనామీ ఇచ్చాడు మనకి. ఏపీ ఎకనామీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రభుత్వమే ఉన్నప్పుడే కనుక ఎగ్జామినేషన్ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎక్కువగా అడుగుతాడు. సో వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు ప్రభుత్వానికి ఎంత పన్నులు వచ్చాయి, ఏ పన్ను నుంచి ఎక్కువగా డబ్బులు వచ్చాయి, డెఫిసిట్ ఎంత ఉంది, నెంబర్స్తో సహా మనం ఇది చదవాలి. సో దీనికి బెస్ట్ సోర్స్ ఏదన్నా ఉందంటే సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఖచ్చితంగా చదవాలి. ఏదైనా ఒక బేసిక్ పుస్తకం తీసుకోండి, మార్కెట్లో ఏ బుక్ అయినా పర్వాలేదు, అది చదివితే మీకు బేసిక్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్వరూపం గురించి అర్థమవుతుంది. దీనికి సోషియో ఎకనామిక్ సర్వే, లేటెస్ట్గా వచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే వస్తుంది కదా, దీన్ని అటాచ్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు సరిపోతాయి. దీని గురించి ప్రత్యేకించి మళ్ళీ మీరు ఏవో కొత్త పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఒక పుస్తకం తీసుకోండి, సోషియో ఎకనామిక్ సర్వేని ఐడెంటిఫై చేయండి, అందులో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఈ ఇయర్ జిఎస్డిపి ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్ కరెంట్ ప్రైసెస్తో పోల్చుకుంటే ఎంత శాతం పెరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చాం, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం చదవాలి. ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఏ ప్రభుత్వ శాఖ దీన్ని చేస్తుంది, అలాగే వ్యవసాయ రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఐటీ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, కొత్తగా 2020లో ఎప్పుడో ఒక ఇండస్ట్రియల్ పాలసీని పట్టుకొచ్చారు, దాని తాలూకా ఫీచర్స్ ఏంటి, ఇలాంటి అంశాలు అడుగుతాడు. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే అగ్రికల్చర్ లీడ్ సెక్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇందాక మనము 3వ చాప్టర్ చూసాం ఇండియాకి సంబంధించి, అవే అంశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అడిగాడు. అంటే మీకు ఇక్కడ ఏం మారుతుంది, అవే అంశాలు బేసిక్ అదే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాక్ట్స్ మారుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మొత్తం చదవాలి. ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నాడు, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ చెన్నై స్టీల్ కారిడార్ ఉంది, వైజాగ్ చెన్నై కోస్టల్ కారిడార్ ఉంది, అలాగే మన ఏది బెంగళూరు చెన్నై కారిడార్ ఉంది. సో ఈ అన్ని కారిడార్లోకి చాలా జిల్లాలు కలుస్తున్నాయి. సో ఈ అంశాలన్నీ మనకి ఇందులో అడుగుతాడు. అలాగే ఐటీ సెక్టర్ పెద్దగా ఏం లేదనుకోండి ఆంధ్రప్రదేశ్లో, బట్ దానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పాలసీస్ తీసుకొచ్చింది. సో ఈ అంశాలను అడుగుతాడు. అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే 13 చాప్టర్లు ఇండియన్ ఎకనామీ, 2 చాప్టర్లు ఏమో ఏపీ ఎకనామీ. ఈ 2 చాప్టర్లో మళ్ళీ సేమ్ అదే అంశాలు ఉన్నాయి. చూడండి,
ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్, క్రాపింగ్ ప్యాటర్న్, మళ్ళీ అవే 5 కాంపోనెంట్లు వస్తాయి ఇక్కడ కూడా. అంటే మనం ఇందాక చూసినట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా 5వ చాప్టర్లో మళ్ళీ 5 కాంపోనెంట్లు వచ్చాయి. అలాగే 4వ చాప్టర్లో మీరు కనుక చూస్తే 4వ చాప్టర్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మళ్ళీ అంతే కాంపోనెంట్స్ వస్తాయి. ఇదొక కాంపోనెంట్, పోనీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అందులో కలుపుదాం, ఏపీ స్టేట్ రెవెన్యూస్ ఇవన్నీ ఒక కాంపోనెంట్, బడ్జెట్ ఒక కాంపోనెంట్, ఇక్కడ ఒక 3 కాంపోనెంట్లు. అంటే ఇది ఒక 13, అదొక 8, దాదాపుగా 20-21 చాప్టర్లు ఉన్నాయి. సో ఈ 20-21 చాప్టర్లకి సంబంధించి మీ దగ్గర నోట్స్ ఉండాలి. నోట్స్లో మీకు ఏముండాలి? కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామీ ఉండాలి, కరెంట్ అఫైర్స్ ఉండాలి. దీన్ని మీరు కనీసం చాప్టర్కి 300 బిట్లు చొప్పున 5 చాప్టర్లు ఇంటూ 300 అంటే 1500 బిట్లు కనిష్టంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వస్తాయి 75 మార్కుల్లో మీరు ఎలా చేయాలనేది. అండ్ ప్రాక్టీస్లో మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడంతో కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. అంటే ఎలా ఎలిమినేషన్ పద్ధతిలో మనం వీటిని సాల్వ్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని మీరు కనుక చేస్తే, సో దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో దీనికి సంబంధించి మరి ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్స్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.